గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఐఎమ్ కే కోటేశ్వర రెడ్డి, an aptitude ట్రైనర్. సో ఈ రోజు మనం ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ అమెరికా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం. సో మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసినట్టు ఒక 36 వీడియోస్ బేసిక్ యాప్టిట్యూడ్ మీద నేను అప్లోడ్ చేయడం జరిగింది. సో ఆ బేసిక్ యాప్టిట్యూడ్ లో 30 టాపిక్స్ మీద నేను ఇంట్రడక్షన్ చెప్పాను, కొన్ని ఫస్ట్ ఇయర్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ ఇంకో ప్లేలిస్ట్ రెడీ చేసిన అది కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్, అందులో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ వాటి యొక్క ప్రీవియస్ క్వశ్చన్ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు అప్లోడ్ చేసిన వీడియోస్ కంపెనీస్ టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, దిస్ వన్ LTMindtree. ఓకే, సో ఈ రోజు మనం బ్యాంక్ ఆఫ్ అమెరికా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో ఆ ఒకసారి మీరు కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్ లో చూసి ఈ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ చూడండి. టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, LTMindtree. సో 6 కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేసినాను. ఈరోజు ఇంకో కంపెనీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అది బ్యాంక్ ఆఫ్ అమెరికా. ఓకే, సో ఇలా డిఫరెంట్ దాదాపు 30 కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి మా టార్గెట్ పెట్టుకుందాం. ఆ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ తెలుసుకుంటే మీకు వచ్చే అడ్వాంటేజ్ అంటే, మీరు ఫస్ట్ ఆ 36 వీడియోస్ చూస్తే ఓవరీ వస్తుంది, యాప్టిట్యూడ్ మీద, వర్బల్ మీద, కోడింగ్ మీద. ఆ ఓవరీ వచ్చిన తర్వాత మీరు కంపెనీ వైజ్ ప్రిపేర్ కావాలనుకుంటే కంపెనీకి ప్యాటర్న్ మారిపోతుంటది. ప్యాటర్న్ బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్ స్ట్రాటజీ మార్చుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చే నాలెడ్జ్ అనేది 50% మాత్రమే ఆ ఎగ్జామ్ లో యూజ్ అవుతుంది. మిగతా 50% ఆ ప్యాటర్న్ బేస్ చేసుకుని మీరు ప్రిపరేషన్. ఎలా, సపోజ్ 100 క్వశ్చన్స్ 50 మినిట్స్ టైం ఉన్నదంటే ఎగ్జామ్ ఈజీగా ఉంటుంది, టైం తక్కువ ఉంటుంది, 50 మినిట్స్ సాల్వ్ చేయాలి. అదే 100 మినిట్స్ 50 క్వశ్చన్స్ అంటే 50 క్వశ్చన్ 100 మినిట్స్ లో సాల్వ్ చేయొచ్చు. ఓకేనా, అంటే టైం ఎక్కువ ఉంది. సో టైం ఎక్కువ ఉందంటేనేమో క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, టైం తక్కువ ఉంటే క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి. టైం ఎక్కువ ఉందంటే క్వశ్చన్స్ టఫ్ ఉంటాయి, దానికి ప్రిపేర్ కావాలి. ఇప్పుడు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ లో ఇన్ఫోసిస్ లోనేమో టైం ఎక్కువ ఉంటుంది, టఫ్ ఉంటుంది. టీసీఎస్ లో ఏమో టైం తక్కువ ఉంటుంది, సో మీరు ఎక్కువ మంది డిస్క్వాలిఫై అవుతారు. ఇలా మీ కంపెనీ యొక్క ప్యాటర్న్ మీరు తెలుసుకుంటే దాని ప్రకారం మీరు మార్చుకోవచ్చు. అందుకని మా కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్ వరకు టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, LTMindtree. సో దాదాపు ఈ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేము. ఈ రోజు మనము బ్యాంక్ ఆఫ్ అమెరికా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఓకేనా, సో కమింగ్ టు బ్యాంక్ ఆఫ్ అమెరికా హైరింగ్ ప్రాసెస్, ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మీకు చాలా వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హైరింగ్ ప్రాసెస్ లో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మీకు ఒక 10 డేస్ టైం ఇస్తే, అందులో మీరు ఫస్ట్ 2-3 డేస్ లోనే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ 2-3 డేస్ లో మీరు కంప్లీట్ చేయగలిగితే మీకు ఏదైనా మిస్టేక్స్ ఉన్నా సరే మీ ప్లేస్మెంట్ సెల్ ద్వారా మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇది ఫస్ట్. అంటే మీకు జాబ్ వచ్చే ఒక 100 స్టెప్స్ చేయాలనుకుంటే అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రిజిస్ట్రేషన్ అనేది ఎర్లీగా చేసుకోవాలి. అప్పుడు మీకు జాబ్ వచ్చే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది. మీరు అడగొచ్చు, సార్ రిజిస్ట్రేషన్ లాస్ట్ డే చేసుకున్నా ఫస్ట్ డే చేసుకున్నా మాకు నాలెడ్జ్ ఉండదు కదంటే, మీరు ఎప్పుడైతే లాస్ట్ డే చేసుకుంటారో ఏదైనా మిస్టేక్స్ వస్తే ఆ మిస్టేక్ రెక్టిఫికేషన్ ప్రాసెస్ మీరు ప్రిపరేషన్ అనేది అప్పుడు ప్రిపేర్ అయినా సరే టెన్షన్ లో మీరు మర్చిపోతుంటారు. అందుకనే మీరు జాబ్ వచ్చే 100 స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మీరు ఫస్ట్ 10 డేస్ టైం ఇస్తే 1-2 డేస్ లో మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ఏదనుకోండి, దయచేసి మీరు 1-2 డేస్ లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, సో బ్యాంక్ ఆఫ్ అమెరికా మీకు ప్లేస్మెంట్ సెల్ ద్వారా లేదా మీకు ఏదైనా లింక్ రాగానే ఫస్ట్ 2 డేస్ లో రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. సో దట్ మీకు జాబ్ వచ్చే దాంట్లో ఫస్ట్ మీరు స్టెప్ దాటినట్టే. తర్వాత ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది. సో ఆన్లైన్ టెస్ట్ లో ఏముంటుందంటే, రౌండ్ 1 రిటన్ టెస్ట్ ఉంటుంది, 80 మినిట్స్ ఉంటుంది, 70 క్వశ్చన్స్. ఈ 70 క్వశ్చన్స్ లో యాప్టిట్యూడ్, రీజనింగ్, వర్బల్ ఉంటుంది. ఓకేనా, సో ఈ యాప్టిట్యూడ్ లో ఇంపార్టెంట్ టాపిక్స్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబిలిటీ, పర్మిటేజ్ కాంబినేషన్స్, పర్సెంటేజ్. ఈ ఇంపార్టెంట్ టాపిక్స్ మేము ఐడెంటిఫై చేసింది. పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, రేషియో అండ్ ప్రపోర్షన్, పర్మిటేజ్ కాంబినేషన్, ప్రాబిలిటీ, మెన్సురేషన్. ఓకేనా, ఈ టాపిక్స్ మీద బాగా ఫోకస్ చేయండి. ఇంకా వేరే టాపిక్స్ కూడా వస్తాయి, బట్ ఈ ఇంపార్టెంట్ టాపిక్స్. సో రీజనింగ్ కూడా ఉంటుంది. ఇందులో డేటా సఫిషియన్సీ, డేటా ఇంటర్ప్రిటేషన్, సిలాజిమ్స్. ఈ 3 టాపిక్స్ చాలా కంపెనీస్ ఇంపార్టెంట్. టీసీఎస్, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా. మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఫేమస్ కంపెనీస్ డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్ ఇంపార్టెంట్. సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్ కూడా ఇంపార్టెంట్. సో అర్థమెటిక్ లో ఒక 7-8 టాపిక్స్ చెప్పాను. పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబిలిటీ, పర్మిటేజ్ కాంబినేషన్స్, మెన్సురేషన్, 8 టాపిక్స్. ఇందులో రీజనింగ్ లోనేమో డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, బ్లడ్ రిలేషన్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. అంటే ఈ 70 క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచి వస్తాయి. వర్బల్ లో సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పారాజంబుల్స్, ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకేనా, సో ఈ 3 మీద కలిపి 70 క్వశ్చన్స్, 80 మినిట్స్ టైం. తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది టైం అనేది మారిపోతుంటది బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్. ఓకేనా, సో టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మెయిన్ గా మీరు వాళ్ళు మీ యొక్క కమ్యూనికేషన్ అనేది టెస్ట్ చేస్తారు టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో. సో ఈ టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మీ యాక్సెంట్ అనేది బాగుండాలి, మీ యాక్సెంట్ అనేది. సో ఇది బాగా చూసుకోండి టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో. తర్వాత టెక్నికల్ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరు టెక్నికల్ నాలెడ్జ్ మెయిన్. మీరు ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు టెక్నికల్ మెయిన్
ప్రాజెక్ట్ ప్రిపేర్ వెళ్ళండి. సో ప్రాజెక్ట్ ప్రిపేర్ అయితే మీకు బాగుంటది. అంటే ప్రాజెక్ట్ ప్రిపేర్ అయితే టెక్నికల్ క్వశ్చన్స్ చాలా సాల్వ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రాజెక్ట్ వదిలితే క్వశ్చన్స్ అడుగుతారు. మీరు ఫస్ట్ ప్రాజెక్ట్ ఏమేమి చేసిండ్రు, ఫ్రంట్ ఏంటి, బ్యాక్ ఎండ్ ఏంటిది, వాటికి యూజ్ చేసిన టూల్స్ ఏంటి, లాంగ్వేజ్ ఏంటి, అంటే మొత్తం ఈ యొక్క క్వశ్చన్స్ అనేది ఆ టెక్నికల్ టెస్ట్ అంతా మొత్తం దీని చుట్టూ రౌండ్ ఉంటుంది. టెక్నికల్ ఇంటర్వ్యూలు ప్రాజెక్ట్ చుట్టూ. తర్వాత ఒక 2-3 సబ్జెక్ట్స్ లైక్ డిబిఎంఎస్, ఓఎస్, జావా, పైథాన్, కంప్యూటర్ నెట్వర్క్స్, వీటి మీద బాగా ఫోకస్ చేయండి ఇది ఇంటర్వ్యూలో, అపార్ట్ ఫ్రమ్ ప్రాజెక్ట్. ఓకేనా. తర్వాత మీరు ఒక దానికి ప్రిపేర్ అయినట్లు ఏంటంటే మీరు కొన్ని కోడ్స్ ఇస్తే లాజిక్ రాయడానికి రెడీగా ఉండండి. అంటే మీరు ఇంటర్వ్యూలో కూడా కొన్ని కోడ్స్ ఇస్తే ఇటు లాజిక్ రాయమంటారు. ఆ లాజిక్ ని మీరు విత్ ఇన్ సెకండ్స్ లో రాస్తే మీకు ఎక్కువ రిటన్ టెస్ట్ లో టెక్నికల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. అంటే టెక్నికల్ ఇంటర్వ్యూ క్వాలిఫై కావాలంటే ప్రాజెక్ట్ బాగా చూసుకొని కొన్ని టెక్నికల్ సబ్జెక్ట్స్ పక్కన పెట్టుకుంటే సిఎన్, డిబిఎంఎస్, ఓఎస్, పైథాన్, జావా, తర్వాత మీరు ఈ కోర్స్ రాయడానికి రెడీగా ఉండండి. అప్పుడు టెక్నికల్ ఇంటర్వ్యూ ఈజీ సెలెక్ట్ అవుతారు. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో మెయిన్ సెల్ఫ్ ఇంట్రడక్షన్, తర్వాత హాబీస్, రెజ్యూమే. సో ఇవన్నీ మీరు ప్రిపేర్ అయితే హెచ్ఆర్ అనేది క్వాలిఫై అవుతారు. ఓకేనా. సో హెచ్ఆర్ క్వాలిఫై అయిన తర్వాత రోల్ అనేది టెక్నికల్ అనలిస్ట్. ఓకేనా. సో ప్యాకేజీ 6.5 lakhs per annum. సో ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా రిక్రూట్మెంట్ ప్రాసెస్. వన్స్ అగైన్, సో మేము ఈ సిరీస్ లో డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇప్పుడు టీసీఎస్, ఇన్ఫోసిస్, క్యాప్జెమిని, కాగ్నిజెంట్, తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన ఎల్టీఎం ఎంట్రీ. సో ఈ రోజు మనం ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ అమెరికా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎంత టైం ఇచ్చినా సరే ఫస్ట్ 2-3 days లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోండి. అది మీ జాబ్ రావడానికి ఫస్ట్ స్టెప్ అని గుర్తుపెట్టుకోండి రిక్వెస్ట్. తర్వాత రిటన్ టెస్ట్ లో రౌండ్ 1 లో 70 questions ఉంటాయి, 80 minutes టైం. ఈ 70 questions బేస్డ్ ఆన్ యాప్టిట్యూడ్, రీజనింగ్, కోడింగ్, వర్బల్ కోడింగ్ ఉంటుంది. యాప్టిట్యూడ్ లో పర్సెంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, రేషియో అండ్ ప్రపోర్షన్, ప్రాబిలిటీ, పర్మిటేజ్ కాంబినేషన్స్, మెన్సురేషన్. రీజనింగ్ లో డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా సఫిషియన్సీ, లాజికల్ డిడక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్. వర్బల్ లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ కరెక్షన్, సెంటెన్స్ కంప్లీషన్, పారాజింబుల్స్, ఎనాలజీ. ఈ 70 questions ఈ టాపిక్స్ మీద ఉంటాయి. తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఉంటుంది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూలో మెయిన్ వాళ్ళ ఫోకస్ అంతా మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డిపెండ్ ఉంటుంది. తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూలో మీరు చూసుకోవాల్సింది ప్రాజెక్ట్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ వాటికి సంబంధించిన లాంగ్వేజెస్. తర్వాత 2-3 టెక్నికల్ సబ్జెక్ట్స్ లైక్ జావా, డిబిఎంఎస్, పైథాన్, కంప్యూటర్ నెట్వర్క్స్, ఓఎస్. తర్వాత ప్రాజెక్ట్, తర్వాత కొన్ని కోర్స్ రాయడానికి రెడీగా ఉండండి. అంటే మెంటల్ మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓహో ఈ టెక్నికల్ ఇంటర్వ్యూలో కొన్ని ప్రోగ్రామ్స్ అడిగితే మనం లాజిక్ రాయడానికి. తర్వాత హెచ్ఆర్ ఇంటర్వ్యూలో సెల్ఫ్ ఇంట్రడక్షన్ బాగా ప్రిపేర్ కావాలి. హాబీస్, తర్వాత రెజ్యూమ్లో ఉన్న ప్రతి పాయింట్ అనేది మీకు మైండ్ ఉండాలి. రెజ్యూమ్లో ఉన్న ఏ పాయింట్ కూడా మీరు కరెక్ట్ అని కాదని తెలిస్తే హెచ్ఆర్ మీరు జాబ్ ఇవ్వరు. తర్వాత రోల్ అనే టెక్నికల్ అనలిస్ట్, తర్వాత 6.5 lakhs per annum. సో ఇది బ్యాంక్ ఆఫ్ అమెరికా చాలా మంచి కంపెనీ. నేను స్టూడెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు ఏంటంటే బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాయిన్ అయిన తర్వాత దాని నుంచి రిజిగ్నేషన్ చేసి బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ ఉంటుంది. అంటే దానివల్ల మీకు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మీ స్టూడెంట్స్ తో మాట్లాడినప్పుడు వాళ్ళకి వర్క్ కల్చర్ బాగుంటుంది. ఆ కంపెనీలో జాబ్ వచ్చినా అంటే మీరు ఎక్కువ లెర్నింగ్ బాగుంటుంది. అది నా రిక్వెస్ట్ మీ స్టూడెంట్స్ కనుక్కున్నప్పుడు. అందుకని ఈ కంపెనీ మీ కాలేజీకి వచ్చినా సరే, ఆఫ్ క్యాంపస్ వచ్చినా సరే మీరు దీన్ని వదులుకోకండి. మంచి కంపెనీ, ఎక్కువ మంది అంటే దానివల్ల ఒక కంపెనీలో ఎక్కువ రోజులు ఎక్కువ మంది పనిచేసిన అంటే మనకి ఏమర్థం ఏంటంటే అక్కడ ప్యాకేజ్ కాదు వర్క్ కల్చర్ బాగుంటుంది చెప్పి మీరు బాగా అర్థం చేసుకోవచ్చు. ఇన్ని కంపెనీ కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే జాయిన్ అవుతారు, 2 years బాండ్ కోసం చేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక కంపెనీ గురించి మనకి ఎప్పుడు ఐడియా వస్తుందంటే ఆ కంపెనీలో 100 మంది జాయిన్ అయితే 70 మంది ఒక 10 years చేస్తున్నారంటే ఆ కంపెనీ అనేది వర్క్ కల్చర్ బాగుంటుందని, అపార్ట్ ఫ్రమ్ సాలరీస్ పక్కన పెడితే. అందుకనే మేము ఇక్కడ అర్థం చేసుకుంటే బ్యాంక్ ఆఫ్ అమెరికా జాయిన్ అయిన తర్వాత ఎక్కువ మంది అక్కడే ఉంటుండ్రు, బయటకు వచ్చే వాళ్ళ సంఖ్య తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు యూజ్ చేసుకోండి. ఇలా మా గోల్ ఏంటంటే 30 కంపెనీస్ యొక్క ప్యాటర్న్ అనేది మా యూట్యూబ్ ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి మేము గోల్ పెట్టుకున్నాం. సో మీరు ఒకసారి మా 3 ప్లేలిస్ట్ ఉన్నాయి. ఫస్ట్ ప్లేలిస్ట్ 36 టాపిక్స్ చెప్పాను. సెకండ్ 36 వీడియోస్ చేసిన. సెకండ్ ప్లేలిస్ట్ లో కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్ అని చెప్పి డిఫరెంట్ కంపెనీస్ యొక్క ప్యాటర్న్, ఆ కంపెనీ సంబంధించిన క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇంటర్వ్యూలో పజిల్స్ అడుగుతారు. గత 8-9 years నుంచి ఇంటర్వ్యూ కూడా యాప్టిట్యూడ్ పజిల్స్ అడుగుతుండ్రు. యాప్టిట్యూడ్ పజిల్స్. సో ఈ యాప్టిట్యూడ్ పజిల్స్ అనేది మీకు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. యాప్టిట్యూడ్ పజిల్ అడగగానే మీరు ఎమ్మట ఆన్సర్ చెప్తే హెచ్ఆర్ ఎమ్మట జాబ్ ఇస్తారు. అందుకనే హెచ్ఆర్ లో కూడా మేము చెప్పే యూజ్ కావాలని చెప్పి స్టార్ట్ చేసినాం. చెప్పినా కదా మేము June 11th రోజు స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ యాప్టివ్ ఫర్ ప్లేస్మెంట్ అని చెప్పి యాప్టిట్యూడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాం. కానీ మీ యొక్క ఎంకరేజ్మెంట్, మీ సపోర్ట్ వల్ల డిఫరెంట్ సెక్టార్ చేయగలుగుతున్నాం. ఈవెన్ మీరు కెరీర్ అండ్ గ్రోత్ సిరీస్ లో గేట్ ఎగ్జామ్ దానికి ఇంపార్టెన్స్ చెప్పాము. ఈవెన్ కమింగ్ టైమ్ లో గేట్ యొక్క ప్రీవియస్ క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తుంటాం. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్స్ వాటి యొక్క క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. తర్వాత స్టూడెంట్స్ ఇన్ఫోసిస్ వర్బుల్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఆల్రెడీ ఇన్ఫోసిస్ వర్బుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం. టీసీఎస్ వర్బుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం.
సో ఇలా అన్ని కంపెనీస్ యొక్క ప్యాటర్న్స్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. తర్వాత ఇన్ని రౌండ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఇప్పుడు సచిల్గా 98 కూడా అవుట్ అయితే ఇంకా 2 తక్కువ అని చెప్పి 100 కింద కౌంట్ చేయరు కదా. అలా మీరు కూడా రిటన్ టెస్ట్ క్వాలిఫై, టెక్నికల్ క్వాలిఫై, జీడీ క్వాలిఫై, జామ్ క్వాలిఫై, కోడింగ్ రౌండ్ క్వాలిఫై, హెచ్ఆర్ లో డిస్క్వాలిఫై అయితే మళ్ళీ నెక్స్ట్ కంపెనీకి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అందుకని హెచ్ఆర్ లో ఎవరు కూడా డిస్క్వాలిఫై కాకూడదు. ఎప్పుడైనా పజిల్స్ అడిగినప్పుడు ఆ స్టూడెంట్స్ పాస్ చేయాలని చెప్పి హెచ్ఆర్ పజిల్స్ కూడా పెట్టినాం మేము. సో ఇలా డిఫరెంట్ టైప్స్ అంటే మీరు బీటెక్ జాయిన్ అయిన ఫస్ట్ డే నుంచి మీరు క్యాంపస్ నుంచి వెళ్ళేంత వరకు మీకు ఎలాంటి కావాలో అవన్నీ మా యూట్యూబ్ ఛానల్లో ఛాలెంజ్ మా లాంగ్ టర్మ్ గోల్. ఓకేనా. సో మీరు మాకు సపోర్ట్ చేయాలనుకుంటే మీ ఫ్రెండ్స్ కి, మీ జూనియర్స్ కి, మీ సీనియర్స్ కి మా లింక్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.